ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ మనం బెంగళూరులో ఉన్నాం అనమాట. సో బెంగళూరులో ఆల్మోస్ట్ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. బట్ చాలా మందిని కవర్ చేసాం, కొంతమందిని కవర్ చేస్తున్నాం ఈసారి డెఫినెట్గా. అండ్ కొంతమంది మన మధ్య భౌతికంగా లేనప్పటికీ వాళ్ళ ఫ్యామిలీస్ కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒకసారి మళ్ళీ స్క్రీన్ మీదకి తీసుకొచ్చి అండ్ వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళ అచీవ్మెంట్స్ వాళ్ళ మాటల రూపంలో తెలుసుకోవాలని ఒక చిన్న ప్రయత్నమే అండి. బట్ దీన్ని సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్ అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సో ప్రజెంట్ నేను ఒక లెజెండరీ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన తీసింది 150 నుంచి 200 సినిమాలు అయినప్పటికి కూడా అన్ని సూపర్ డూపర్ హిట్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు. ఏ సినిమాలో చేసినా కానీ ఇలాంటి ఒక యాక్టర్ మళ్ళీ పుట్టడేమో అనేలా చేస్తారు ఆయన. తెలుగులో పసివాడ ప్రాణం మీ అందరూ గుర్తునే ఉంటుంది. చిరంజీవి గారి పిక్చర్ ఫస్ట్ పిక్చర్ ఆయనకి. బట్ అప్పటికి తమిళ్లో చాలా పిక్చర్స్ చేస్తున్నారు కూడా. సో పసివాడి ప్రాణంలో ఒక మంచి క్యారెక్టర్తో మనల్ని మెప్పించి తర్వాత భాష, శివ అండ్ ఇలాంటి ఎన్నెన్నో సూపర్ డూపర్ హిట్స్ చేశారు. ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ రఘువరన్ గారు. సో ప్రజెంట్ రఘువరన్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉంటున్నారు. రఘువరన్ గారి అమ్మ అండ్ రఘువరన్ గారి బ్రదర్ ఇక్కడే ఉంటున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి అండ్ ఏం చెప్తారో రఘువరన్ గారి గురించి వాళ్ళ మాటలను తెలుసుకుందాం. సో రఘువరన్ గారు చాలా చిన్న ఏజ్ లోనే చనిపోయారు, 49 yearsకే. మీ అందరికి తెలుసు ఆయన చివరి రోజుల్లో చాలా ఇబ్బందులు పడుతూ హెల్త్ పరంగా ఆర్థికంగా కూడా ఉన్నది చాలా వరకు పోయిందని చెప్పేవాళ్ళు. అసలుకి ఎందుకు పోయింది, ఎందుకంటే అన్ని సినిమాలు చేసి అంత సంపాదించి చివరి రోజుల్లో నిలబెట్టుకోలేదని కొంతమంది చెప్తూ ఉంటారు. చివరికి ఫ్యామిలీకి కూడా మిగల్చలేదని కొంతమంది చెప్పారు. అసలు దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? ఎందుకంటే వాళ్ళ మదర్ ఉన్నారు కాబట్టి కరెక్ట్గా వాళ్ళ మదర్ చెప్తేనే బాగుంటుందని ఒక ఉద్దేశంతోనే మనం బెంగళూరులో వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. బట్ ఇది వాళ్ళ మదర్ ఉండే ఇల్లు. హాయ్ అండి. ఎస్. సో ప్రజెంట్ రఘువరన్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఉంటున్న ఇల్లు ఇది. సో రఘువరన్ గారి తమ్ముడి వైఫ్. సో అమ్మ ఎక్కడ ఉన్నారు? సో కనిపిస్తుంది. రఘువరన్ గారు ఎన్ని సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు మనకి. ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, ఒక సినిమాలో ఉన్నారు అంటే ఆయన కోసం ప్రత్యేకంగా టికెట్స్ తెగే సినిమాలు చాలానే ఉన్నాయి ఆ రోజుల్లో. అంత మంచి యాక్టర్ అండి. సో వాళ్ళ మదర్ని చూపించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ కనిపిస్తుంది, ఒకసారి చూడండి. రఘువరన్ గారు అండ్ రఘువరన్ గారి బ్రదర్ అండ్ వాళ్ళ వైఫ్ బాబు అక్కడ కనిపిస్తున్నారు. సార్ హౌ ఆర్ యూ? సో రఘువరన్ గారి బ్రదర్. సో మీ గుడ్ నేమ్ సార్? రామ్ వరన్. సో రఘువరన్, రామ్ వరన్. సో రఘువరన్ గారి మదర్. అమ్మా నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకేనా? అంతా ఓకేనా? హెల్త్ బాగుంటుందా? యా ఐఎమ్ ఓకే. సేమ్ రఘువరన్ గారిని చూసినట్టే ఉంది, రఘువరన్ గారి మదర్ని చూస్తుంటే. సో ఫస్ట్ నుంచి ఇక్కడే ఉంటున్నారా మీరు? అంటే మేము చెన్నైలో ఉండింది. మేము ఇక్కడ వచ్చి కరోనాకు ముందర ఒక 4 years అయితే ఉంది. ఓకే ఓకే. సో చెన్నైలో ఎక్కువ ఉంటారు? అవును, చెన్నైలో ఒక 17 years ఉన్నాము. తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు. ఆఫ్టర్ అన్న డెత్ అయిన తర్వాత కొంచెం దినాలు ఆడే ఉన్నాము. సో మా హస్బెండ్ కి మా అత్తగారికి వాళ్ళని మర్చడానికి చాలా కష్టంగా ఉండింది. సో అది ఒక చేంజెస్ కోసం మేము ఇక్కడికి వచ్చాము. అక్కడ ప్రాపర్టీస్ అంతా అలానే ఉందా? ఉంచారా ఏమన్నా? అంటే వాళ్ళ వైఫ్ కి అది వెళ్ళిపోయింది, ఇంకా మిగిలింది మా అత్తగారి పైన కొంచెం ఉంది. సో అలాగే ఓకే, హ్యాపీ. సో మేము ఎవరి దగ్గర పోయి ఇవ్వండి అని నిల్చుకోవడం లేదు, దేవుడు కాపాడుతున్నాడు నిజంగా. ఎందుకంటే రఘువరన్ గారిని మేము ఎలాంటి సినిమాల్లో చూసాము అండ్ ఎంత పెద్ద యాక్టర్. సో బట్ చాలా మంది బయట ఒక న్యూస్ ఉంది, చివరి రోజుల్లో ప్రాపర్టీ అంతా పోయింది, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఏం లేకుండా చేశారు అనేది. అది అది ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు కూడా తెలియదు కదా. అంటే వాళ్ళు చావడం వరకు వాళ్ళకి ప్రాబ్లం లేకుండా చచ్చారు. సో వాళ్ళకి చెప్పాలంటే దేవుడు మంచి చేసిన వాళ్ళ డెత్తే వాళ్ళకి స్వర్గం అనిపించు. వాళ్ళకి కష్టం పడకుండా చనిపోయారు. బట్ డబ్బులు లేకుండా బయటకు వచ్చి కష్టపడి వాళ్ళంతా ఏమీ లేదు. బట్ ఓకే. బట్ వాళ్ళు సంపాదించే సంపాదనకి లాస్ట్ ఎండింగ్ లో కొంచెం కమ్మిగా అయింది. ఓకే ఓకే. బట్ ఆయన చనిపోయిన తర్వాత మరి మదర్ కి ప్రాబ్లం ఏం లేదా? అంటే హ్యాపీ.
షీఈ్ అన్హ్యాపీ దా షీఈ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్లీ అమ్మా సో యువర్ ఫీల్ So happy. యువర్ వెరీ హ్యాపీ. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ? రఘువరన్ సార్స్ మూవీ. Samsara Vinsana. ఓకే, ఇన్ తెలుగు. All movies I like. ఓకే ఓకే, சூப்பர். நிறைய படம் பண்ணிட்டு இருக்க தெலுங்குல. நிறைய படம். என்ன ஆக்டர் நல்லா பிடிக்கும் ரகுவரன் சாருக்கு? ఓకే. సో రఘువరన్ సార్కి యారికి నల్లా పిడికం? ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడతారు? లాస్ట్ టైం ధனுஷ். ఓకే, அந்த படம்ல ஆக்ட் பண்ணிட்டு இருக்கா. தனுஷ் கூட ஆக்ட் பண்ணிட்டு யாரடி நீ மோகினி, வெரி நைஸ். ஓகே ஓகே, he likes தனுஷ். ఓకే. సో ரொம்ப சின்ன வயசுல எதன்ட்டாங்க ரகுவரன் சார். ரொம்ப பெயின் ஆயிடுச்சாமா உங்களுக்கு? Yes, very. He likes very. Always tambu. Very nice man. கிராண்ட் சன் இருக்கா? அவங்க கிட்ட பேசிட்டு இருக்கா? Anyone? கிராண்ட் சன். உங்க கிராண்ட் சன் இருக்காரு. He's in the States. He's in the ரகுவரன் சார் பையன். பையன் அதான் ரொம்ப ஃபோன்ல எல்லாம் பேசும். இப்போ ஸ்டேட்ஸில் இருக்குது. மெடிக்கல் ஹவுஸ் சர்ஜனாக இருக்குது மெடிக்கலில். ஓ, டாக்டர். டாக்டர். டாக்டர் ஓகே ஓகே only one sir. ஓகே. He also very nice. Nice. And phone எல்லாம் பண்ணும். ஓகே ஓகே. So what do you want to say finally? ரகுவரன் சார் பத்தி ஒரு வார்த்தை சொல்லணும்னா என்ன சொல்லணும் நீங்க? வெரி நைஸ் பீப்பிள். വളരെ ரொம்ப நல்ல பையன். என்னை ரொம்ப பிடிக்கும். என்னன்னா வெரி சேரிட்டி. ஆல்வேஸ் எல்லாருக்கும் கொடுக்கணும். ஹெல்ப் చేయడం బాగా ఇష్టం. எல்லாருக்கும் கொடுக்கணும். சேரிட்டி ரொம்ப தனமா. கை இல்லை, கால் இல்லை, கண் இல்லை, ஹார்ட் இல்லை, எல்லாத்துக்கும் అలాంటి వాళ్ళకి ఎక్కువ హెల్ప్ చేస్తారు. நிறைய காசு செலவு பண்ணியிருக்குது. அதுக்கு வேண்டி நிறைய பைசா நிறைய செலவு பண்ணியிருக்குது. என்ன எல்லாரையும் ரொம்ப பிடிக்கும். ஆனால் பார்த்தா நல்லா இல்லைன்னு செலவு. ஐயோ பெரிய வில்லனா நடிக்குது. நோ, இஸ் வெரி நைஸ். ఓ, యాజ్ ఎ పర్సన్ వెరీ ఇస్ నైస్, వెరీ గుడ్. వెరీ గుడ్. సూపర్ సూపర్ సూపర్. నిజంగా ఆమె చెప్తుంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది మనకే కొడుకు గురించి. ఎందుకంటే 46 yearsకే పోయాడు మా అబ్బాయి. కానీ నేనంటే చాలా చాలా ఇష్టం. ఎప్పుడు అమ్మ అమ్మ నా చుట్టూనే తిరుగుతుంటారు. అంత పెద్ద విలన్ అయినప్పుడు కూడా ఎప్పుడు కూడా అలా ఫీల్ అవ్వడు. ఎప్పుడు కూడా హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ అతనికి. ఫస్ట్ నుంచి కూడా వచ్చిందంతా చాలా వరకు హెల్పింగ్ నేచర్, అంటే హెల్ప్కే ఆయన ఎక్కువ. ఆయనకు వచ్చిన డబ్బంతా ఎక్కువ పెట్టారు కూడా. బట్ అలాంటి వ్యక్తి చిన్న ఏజ్లో చనిపోవడం చాలా చాలా బాధాకరం. బట్ ఆ కళ్ళమ్మ నీళ్ళు చూసినప్పుడు అనిపిస్తుంది రఘువరన్ గారి మీద ప్రేమ. అంటే ఆయన మన మధ్య భౌతికంగా లేకుండా ఇన్ని సంవత్సరాలు అయినప్పటికి కూడా, అంటే ఒక మదర్కే తెలుస్తుంది ఆ పెయిన్. అది మాటల్లో చెప్పలేదు కాబట్టి. నిజంగా అంటే చాలా విశేషాలు రఘువరన్ గారి గురించి తెలుసుకోవాలనుకున్నాం కాబట్టి. సో మదర్ ఉన్నారు, బ్రదర్ ఉన్నారు. అసలు ఏం మాట్లాడతారో ఆయన వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ రఘువరన్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.